నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీచర్ సిటీలో పెట్టుబడి పెట్టాలి అంటే స్ట్రాటజికల్ లొకేషన్ ఏంటి? సో నేను ఇంతకుముందుకే చెప్పాను, ఫీచర్ సిటీలో స్ట్రాటజికల్ లొకేషన్ అంటే ఏం లేదు బ్రదర్. సో మీర్ఖాన్పేట అంటే ఫీచర్ సిటీలో అంటున్నాను నేను. మళ్ళీ ఇక్కడ సాగర్ హైవే ఉంది కదా, ఈ శ్రీశైలం హైవే ఉంది కదా, శ్రీశైలం హైవేలో తుక్కుగూడ స్ట్రాటజికల్ లొకేషన్ కాదా, కందుకూరు కాదా, కడతాల్ కాదా అని అంటే ఇక్కడ మనం హైవే బేస్డ్ మాట్లాడట్లేదు, ఫీచర్ సిటీ బేస్డ్ మాట్లాడుతున్నాం. ఫీచర్ సిటీ బేస్డ్ లో మాట్లాడితే గనక మీర్ఖాన్పేట అది బెస్ట్ లొకేషన్ అది. సో ఎందుకు అని అంటే మనం గతంలో ప్రతి వీడియోలో అదే చెప్తున్నాం. మేజర్గా మనం తీసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కంపెనీ అయినా సరే, ఎవరమైనా సరే, మనం రోడ్లు అనేవి బేసిక్ పాయింట్ తీసుకుంటాం చేయబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొంత ఆ ఏరియాలో డెవలప్మెంట్ చేస్తారు. గవర్నమెంట్కి ఉన్న ల్యాండ్ కూడా స్టార్టింగ్ ల్యాండ్ కూడా అక్కడి నుంచే. సో ఏది మీర్ఖాన్పేట, కురుమిద్ద, నానక్ నగర్, తాటిపర్తి, మేడిపల్లి ఈ విలేజ్లలోనే వాళ్ళకు ల్యాండ్ ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ 200 ఫీట్ రోడ్డు, 300 ఫీట్ రోడ్డు ఇవన్నీ కూడా వచ్చి కనెక్ట్ అయ్యేది, వెళ్ళేది కూడా మీర్ఖాన్పేట చేయబట్టి స్ట్రాటజికల్ లొకేషన్ అక్కడే, వెరీ క్లోజ్ టు మార్బెన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఇటు స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్, ఐక్యా వాళ్ళు కానివ్వండి, రేపు రాబోయే ఇన్ఫోసిస్, గూగుల్ వాళ్ళు, కాగ్నిజెంట్ వాళ్ళు, సో డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెరీ క్లోజ్ టు మీర్ఖాన్పేట కాబట్టి స్ట్రాటజికల్ లొకేషన్ నా పారామీటర్లలో, నా క్యాల్కులేషన్స్లలో మాత్రం మీర్ఖాన్పేట అనేది నేను చెప్పగలుగుతాను. సో మిగతాది కొందరికి ఎవరికి ఉండే పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి. నేను కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అప్కమింగ్ వచ్చే కంపెనీస్కి ఉండే ఇంట్రెస్ట్ వీటన్నిటిని బేస్ చేసుకొని అయితే నేను కొన్ని క్యాల్కులేషన్లు చెప్తున్నాను. అది మీర్ఖాన్పేట స్ట్రాటజికల్ లొకేషన్, అది కూడా ఫీచర్ సిటీ కాన్సెప్ట్ లో తీసుకోవాలనుకుంటే అంతే. సో ఇదే అండి ప్రస్తుతం ఈ లొకేషన్లలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు. సో లొకేషన్స్ విధంగా చూసుకుంటే ప్రత్యేకంగా ఈ లొకేషన్ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు. సో ఒకటి శ్రీశైలం హైవే, ఫీచర్ సిటీ, సాగర్ హైవే, శ్రీశైలం హైవే రెండు కూడా ఫీచర్ సిటీ కిందకే వచ్చేస్తాయి. సో ఇందులో హైవే బేస్డ్గా చూసుకుంటేనేమో ఎస్కొత్తూరు జంక్షన్ వరకు అయితే గజం దగ్గర మనకు 40,000 ఉన్నాయి. సో దాని తర్వాత కందుకూరు దగ్గరికి వెళ్ళిపోతే కనుక గజం 25 నుంచి 20,000 కూడా లేవు, 25,000 నుంచి మొదలు పెట్టుకుంటే 30,000 మధ్యలో ఉన్నాయి. దాని తర్వాత కడతాల దగ్గరికి వెళ్తే కనుక 20,000 నుంచి అని 15 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి. సో అవతల ఇంకా ఆమన్గల్ వెళ్ళిపోతే కనుక ఆమన్గల్లో వెరీ క్లోజ్ టు ఆమన్గల్ 15 నుంచి 20,000 మధ్యలో, అక్కడ కూడా 15 నుంచి 20,000 మధ్యలో దొరుకుతున్నాయి. ఇంకా అదే హైవే కాన్సెప్ట్ లో సాగర్ హైవేకి షిఫ్ట్ అయితే కనుక సో మనం ఇబ్రహీంపట్నం అంటే సాగర్ హైవేలో మంగళపల్లి జంక్షన్ దాకా చూసుకుంటే అక్కడ 25 నుంచి 30,000 మధ్యలో దొరుకుతున్నాయి. సో మళ్ళీ ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్తే కనుక 20,000 నుంచి అని 17,000 మధ్యలో అట్లా 20,000 లోపు దొరుకుతున్నాయి, అంటే 15 నుంచి 20,000 మధ్యలో దొరుకుతున్నాయి. యాచారం దగ్గరికి వెళ్ళిపోతే కనుక అది కూడా సేమ్ అంతే, 15 నుంచి 20,000, కొన్ని సిచ్యువేషన్లలో 15,000 నుంచి అని 10,000 మధ్యలో కూడా దొరుకుతున్నాయి. ఇంకా ఆచారం దాటి అవతలి కంటే కనుక మనం అంత పెద్దగా అది ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత సిచ్యువేషన్ బాగలేదు. సో ఇది హైవే బేస్. సో అదే రేట్ల విషయానికి వచ్చేస్తే ఇంకా ఫీచర్ సిటీ విషయానికి వచ్చేస్తే మీర్ఖాన్పేటలో మనకు 17,000, 18,000 అలా దొరుకుతున్నాయి. ఈ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో బిఫోర్ మీర్ఖాన్పేట అయితేనేమో తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ మైరాన్ కానివ్వండి, ఇటు వస్తే శిల్పా వాళ్ళు కానివ్వండి. మైరాన్ వాళ్ళు అరౌండ్ ఏదో 28,000 ఏమో పెట్టారు. సో దాని తర్వాత శిల్పా వాళ్ళది శిల్పా బొటానిక్ అనే ప్రాజెక్ట్ ఉంది, అది దగ్గర 30 నుంచి 32,000 సమ్ చేంజ్ ఎంతో ఉన్నది. సో ఇక్కడ వరకు. సో మీర్ఖాన్పేట దాటిన తర్వాత పెద్దగా ఏం ప్రాజెక్ట్స్ లేవు, 1-2 ప్రాజెక్టులు ఉన్నాయి. సో అక్కడ మెర్క్యూరీ టౌన్షిప్ ఒకటి, కాస్మోపోలిస్ ఒకటి, ఇలాంటి ప్రాజెక్ట్స్ 1-2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అక్కడ ఒక 17,000, 18,000 అలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా అదే ఫీచర్ సిటీ ఇంకా కొంచెం ముందుకెళ్తే నజ్దీక్ సింగారం, నజ్దీక్ సింగారం కంటే నందివనపర్తి అనేది కొంచెం ఫీచర్ సిటీ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్కి అది కూడా కొంచెం మంచిగా ఉపయోగపడుతుంది. ఆ ఏరియాలో 10 నుంచి 15,000, 12,000 కూడా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఫీచర్ సిటీ కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ హైవే బేస్డ్గా కానివ్వండి, రేట్ల విషయానికి వచ్చేస్తే ఇది అక్కడ జరుగుతున్నది. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక
కాంటాక్ట్ అవ్వండి. ఆ మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైమ్ స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.